నాన్నగారు హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల మనలాంటి కొంతమంది క్రియేటర్స్కి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో ఒకటి బీట్ మార్క్ ఇస్తాను, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో నేను ఇచ్చిన 2 ప్రాజెక్ట్స్ అయితే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకి బీట్ మార్క్లో లిరిక్స్ అయితే ఉంటాయి. లిరిక్స్తో పాటు డైలాగ్ సాంగ్ని కూడా యాడ్ చేసి ఇచ్చాను. అండ్ ఇప్పుడు లిరిక్స్కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ లిరిక్స్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు ఇదే ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ పై వరకు ఏ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పై వరకు ఏ కలర్ కావాలనుకుంటే సో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లిరిక్స్ పై వరకు నేను రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు లిరిక్స్ కింద వరకు అయితే నేను బ్లాక్ కలర్ అయితే ట్యాప్ చేసుకుని అండ్ ఇక్కడ లిరిక్స్ కింద ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే లిరిక్స్కి సంబంధించిన లిరిక్స్కి కావాల్సిన కలర్ కానీ ఫాంట్ కానీ యాడ్ చేసాం కదా. సో ఇక్కడ ఇంకొక లిరిక్స్ అయితే ఉంది కదా. సో దాన్ని కూడా ఇదే విధంగా కలర్ కానీ ఫాంట్ కానీ చేంజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదే లిరిక్స్ని అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదే లిరిక్స్లో. సో ఇప్పుడు ఒక లిరిక్స్ లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్లో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాలి. ర్యాండమ్ అని సెర్చ్ చేసుకుంటే మనకు పైన టాప్లోనే సో పైన టాప్లో వస్తుంది ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఒక 5% ఇచ్చేసుకోండి. సో స్టార్టింగ్ అయితే 50% ఉంటుంది. దాన్ని అయితే ఈ విధంగా తగ్గించుకోండి, 5% ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత స్టార్టింగ్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. సో స్పీడ్ ఆప్షన్ మీదకి వచ్చేసుకొని సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సో ఇప్పుడు లిరిక్స్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గర స్పీడ్ వచ్చేసి ఒక 4% ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4% ఇచ్చేసుకోవాలి. సో 4% ఇచ్చేసుకున్న తర్వాత ఇదే ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత సో దానిపైన ఉన్న లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. దానిపైన ఉన్న లేయర్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే లిరిక్స్కి సంబంధించిన ఎఫెక్ట్ కానీ మనం యాడ్ అయితే చేసాం. ఫాంట్ కలర్ అయితే యాడ్ చేసాం. సో దాంతోపాటు ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా. సో ఈ బీట్ మార్క్ దగ్గర అయితే మనం నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకుని వాటికి అయితే మనం జస్ట్ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. సో ఆ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఆ లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి, సెలెక్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాపీ 5 లేయర్స్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో కాపీ అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. సో మళ్ళీ మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఒక బీట్ మార్క్ ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని సో కాపీ చేసుకున్న 5 లేయర్స్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పేస్ట్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో లేయర్ని క్లిక్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను నాగార్జున సార్ ఫోటోని అయితే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకుంటే మనకి జస్ట్ ఫోటో అనేది మనకి రీప్లేస్ అయితే అవుతుంది. సో రీప్లేస్ అయింది కదా. సో రీప్లేస్ అయిన తర్వాతకి సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి అయితే చెప్తాను. సో మళ్ళీ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. అండ్ ఇప్పుడు పైన ఉన్న 4 లేయర్స్ని అయితే కాపీ చేసుకోండి. సో 5 లేయర్స్ కాకుండా 4 లేయర్స్ని అయితే ఈ విధంగా అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఎఫెక్ట్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాతకి పేస్ట్ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న 4 లేయర్స్ని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో పేస్ట్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ ఫొటోస్లో అయితే మనం ఎఫెక్ట్లో అయితే మనం జస్ట్ ఫొటోస్ని అయితే రిప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి.
పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.